ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు, అదే హైడ్రా. జేసీబీలకు పని చెబుతూ బడాబాబుల భవనాలను నేలమట్టం చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ హైడ్రా ఇప్పుడు ఏకంగా న్యాయస్థానంతోనే పెట్టుకుందా? కోర్టు ఉత్తర్వులంటే ఈ అధికారులకు లెక్క లేకుండా పోయిందా? అడిగేవారు లేరని సర్వాధికారాలు చెలాయిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నీ సామాన్యులు వేస్తున్నవి కావు. ఏకంగా తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అడుగుతున్న పాయింట్ బ్లాక్ ప్రశ్నలివి. హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అధికారిపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై న్యాయస్థానం తీవ్ర స్థాయిలో బగ్గుమంది. అసలు ఏ అధికారంతో కోర్టు ఆర్డర్స్ ఉన్న స్థలంలోకి జేసీబీలు పంపారు? ఒక్క జీవోతో ఏర్పాటైన మీకు పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ వ్యవస్థలను శాసించే అధికారం ఎవరిచ్చారు అంటూ కోర్టు సంధించిన ప్రశ్నలకు హైడ్రా దగ్గర ఆన్సర్ లేదు. ఏకంగా మిలిటరీని రంగంలోకి దించుతామంటూ హైకోర్టు ఇచ్చిన వార్నింగ్ వెనుక అసలు ఏం జరిగింది? మల్కజ్గిరి లోతుకుంటలో హైడ్రా చేసిన అతి ఏంటి? రంగనాథ్ కస్టడీకి వెళ్ళటం ఖాయమేనా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మల్కజ్గిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నంబర్ 1-2లోని 40 ఎకరాల భూమిలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన నిర్మాణాలను ఈ నెల 17న హైడ్రా అధికారులు కూల్చివేశారు. కానీ అక్కడే హైడ్రా అతిపెద్ద తప్పు చేస్తుంది. అప్పటికే ఆ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అయినా డోంట్ కేర్ అంటూ జేసీబీలతో విరుచుకుపడ్డారు. దీంతో బాధిత సంస్థ నేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్ బెంచ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై నిప్పులు చెరిగింది. అసలు మొదటి కోర్టు ధిక్కరణ పిటిషన్ లో ప్రతివాదిగా కూడా లేని ఒక అధికారి సర్వాధికారాలు కలిగిన వ్యక్తిగా న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకే అంశంపై ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైన రంగనాథ్ తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఒక్క క్షమాపణ కూడా కోరకపోవటం ఆయన అహంకార ధోరణికి, మొండి వైఖరికి నిదర్శనమని హైకోర్టు సుత్తితో కొట్టినట్లు తేల్చి చెప్పింది. ఈ విచారణ సమయంలో హైకోర్టు హాల్లో జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. హైడ్రా అధికారులను రక్షించేందుకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగారు. పిటిషనర్ల స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లలేదని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ న్యాయమూర్తి దగ్గర ఈ వాదనలు జరగలేదు. హైడ్రా అధికారులు న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరించారు. హైడ్రాకు కోర్టు ఉత్తర్వులు అంటే కనీసం మర్యాద లేదు, చట్ట ప్రకారం వ్యవహరించాలన్న ఉద్దేశమే లేదు అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఇక్కడే హైకోర్టు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. కోర్టు ఉత్తర్వుల అమలు కోసం హైడ్రా ఆగడాలను అడ్డుకోవటం కోసం ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపాలంటూ గురువారం తాము ఆదేశాలు సిద్ధం చేశామని, కేవలం ఏజీ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మాత్రమే సంతకం పెట్టకుండా పెండింగ్ లో పెట్టామని జస్టిస్ అనిల్ కుమార్ వెల్లడించారు. అంతేకాదు, ఏజీ విజ్ఞప్తితోనే మేం సంయమనం పాటించాం, లేదంటే హైడ్రా కమిషనర్ ను నేరుగా కస్టడీకి పంపించే ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళమని స్పష్టం చేశారు. అంటే ఏజీ అడ్డుకోకపోతే ఈ పార్టీకి రంగనాథ్ కటకటాల వెనక ఉండేవారన్నమాట. చూశారుగా హైకోర్టు ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో. ఇక్కడ న్యాయస్థానం వేసిన ఒక లాజికల్ పాయింట్ కు ప్రభుత్వం దగ్గర, హైడ్రా అధికారుల దగ్గర ఆన్సరే లేదు. అసలు హైడ్రా ఏర్పడింది కేవలం ఒక ప్రభుత్వ జీవో ద్వారా. కానీ ఇప్పుడు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, చివరకు పోలీస్ వ్యవస్థలన్నీ ఆ హైడ్రా చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? కోర్టులు ఉత్తర్వులు ఇచ్చాక ఆ స్థలంలోకి వెళ్లే హక్కు ఈ హైడ్రాకు ఎవరిచ్చారు? ఇరిగేషన్, రెవెన్యూ చట్టాలు కోరలు లేకుండా అయిపోయాయా? ఒక్క జీవో ద్వారా ఏర్పడిన సంస్థకు ఇన్ని అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాంటప్పుడు ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఒక హైడ్రా చట్టాన్ని మాత్రమే తీసుకువచ్చే వాళ్ళకే అన్ని అప్పగించండి అంటూ హైకోర్టు వేసిన సెటైర్ ప్రభుత్వ పెద్దలకు చెంపపెట్టు లాంటిది. నగరంలో చేయాల్సిన పనులు చాలా ఉంటే ఎంపిక చేసిన కొన్నింటినే హైడ్రా ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుందని కోర్టు అడగడం ఈ వ్యవహారంలో ఉన్న రాజకీయ కోణాన్ని కూడా బయటపెడుతుంది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో వణుకు పుట్టింది. ఒకవేళ హైడ్రా అధికారిపై చర్యలను ఉపేక్షిస్తే చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం కనుమరుగవుతుందని, న్యాయస్థానం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడమే కాక కోర్టు ఉత్తర్వులు అపహాస్యమవుతాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భూ వివాదాలలో మళ్లీ జోక్యం చేసుకోబోమని హామీ ఇవ్వటంతో పాటు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. తక్కువ సమయంలో కౌంటర్ వేశామని, పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని
ఏజీ కోరగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన కమిషనర్ ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తుంటే మళ్లీ కౌంటర్లు ఎందుకని ప్రశ్నించింది. ఏది ఏమైనా కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేసిన తరువాత మిలిటరీని దించాలన్న 23 నాటి ఉత్తర్వులను కూడా పరిశీలిస్తామంటూ విచారణను 27కు వాయిదా వేసింది హైకోర్టు. ఇది తెలంగాణ హైడ్రా సృష్టిస్తున్న విధ్వంసంపై హైకోర్టు ఎక్కుపెట్టిన న్యాయశాస్త్రం. చట్టానికి ఎవరూ అతీతులు కారు. తాము అనుకున్నదే వేదం, తమదే సుప్రీం పవర్ అనుకుంటే న్యాయస్థానం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఈ కేసు రుజువు చేస్తుంది. ఇప్పుడు అందరి కళ్ళు 27వ తేదీపైనే ఉన్నాయి. హైకోర్టు అడిగినట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బేషరతుగా క్షమాపణ చెబుతారా? భవిష్యత్తులో ఆ భూమి జోలికి వెళ్లబోమని లిఖితపూర్వక హామీ ఇస్తారా? లేదా తన మొండి వైఖరిని కొనసాగించి నేరుగా కస్టడీకి వెళతారా? ఆర్మీ ఎంట్రీపై హైకోర్టు ఫైనల్ గా ఏం తేలుస్తుంది? ఇవన్నీ తేలాలంటే 27వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.